క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి మొదటి పఠనంలో మనం గమనిస్తే కాపర్లేనటువంటి గొర్రెలు ఏ విధంగా చెల్లాచెదరైపోతాయో మనం గమనిస్తూ ఉన్నాము. మరి నేటి సువిశేషంలో కూడా క్రీస్తు అను మంచి కాపరి తప్పిపోయిన గొర్రెయే కాకుండా తన దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క గొర్రెను కూడా ఒకే రీతిగా చూడటాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఒకానొక నాడు ఒక ఊరిలో ఒక మంచి పురుషుడు ఉంటాడు. తాను చిన్నప్పటి నుండి కూడా ఎటువంటి పాపం చేయలేదు. మరి తన మరణం తర్వాత పరలోకానికి వెళ్ళడానికి తాపత్రయపడుతూ ఉంటాడు. కాబట్టి క్రీస్తు ప్రభు పైనుండి ఒక తాడు కిందకి వేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ పుణ్యపురుషుడు ఆ పరలోకానికి చేరుకున్నటకు ఆ తాడు పట్టుకొని పైకి ఎక్కుతూ ఉండగా అప్పుడు క్రీస్తు ప్రభు చెప్తూ ఉంటాడు, నీతో పాటు కొందరు పాపలు కూడా మారు మనసు పొంది ఆ తాడు పట్టుకొని పైకి వస్తూ ఉంటారు, కావున వారిని కూడా పరలోకాన్ని ఆహ్వానిస్తున్నానని ప్రభు చెప్తూ ఉంటాడు. అయితే ఈ పుణ్యపురుషుడు తాడు పట్టుకొని పైకి ఎక్కుచూ ఉండగా ఆఖరి క్షణంలో ఎవరైతే మారు మనసు పొంది క్రీస్తును అనుసరించి పరలోకానికి చేరుకోవాలని అనుకుంటారో ఆ తాడు యొక్క చివరి భాగాన్ని పట్టుకొని పరలోకానికి ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఈ పుణ్యపురుషుడు ఏమంటాడంటే, ఓ దేవా, నిన్ను చిన్నప్పటి నుండి కూడా ఎటువంటి పాపము చేయలేదు, మరి వీరు ఆకర్షణంలో మారు మనసు పొందే ఉన్నారు, వారికి నువ్వు ఎలా తాడిస్తావనేసి అన్నప్పుడు ఆ తాడు జారిపోయి ఆ పాపాత్ములతో పాటు ఈ పుణ్యపురుషుడు కూడా పాతాలోనికి పడిపోతాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం గమనించవలసింది ఏమిటి అంటే దేవుడు అందరినీ కూడా ఒకే విధంగా చూస్తూ ఉంటాడు. పాపుల పైన కానీ పుణ్యాత్ముల పైన కానీ ఒకే సూర్యుని ఉదయింపజేస్తాడు, ఒకే వర్షాన్ని కురిపిస్తాడు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే నేటి సువిశేషంలో మరి ప్రభు ఉదయం నుండి పనిచేసిన వారందరికీ మరి సాయంత్రం పూట వచ్చిన వారందరికీ కూడా ఒకే రీతిలో ఒకే విధంగా వేతనాన్ని దయచేస్తూ ఉంటాడు. మరి ఉదయం నుండి పనిచేసిన వారు ప్రభువు చూసి మందపడి, ఏమిటి మాకు ఇలా డబ్బులు ఇచ్చావు, ఏమిటి మాకు ఈ వేతనం ఏంటి, మేము ఉదయం నుండి శ్రమించి ఉన్నాం కదా అని ప్రభువును ప్రశ్నిస్తే ప్రభు ఇలా చెప్తున్నాడు, సొమ్ము అనేది నా స్వంతం. అంటే ప్రభు తన యొక్క సొమ్మును ఎవరికి ఇవ్వాలో ఆయన తెలుసు, ఏ విధంగా ఇవ్వాలో కూడా ఆయనకి తెలుసు. ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా సమాజంలో వివిధ రంగాల్లో పనిచేస్తూ ఉంటాం. కొంతమంది ఆసుపత్రుల్లో కానీ, కొంతమంది పాఠశాలలో కానీ, కొంతమంది వివిధ రంగాల్లో పనిచేస్తూ ఉంటాం. అలాంటప్పుడు మనం న్యాయ నిర్ణయాలు మాట్లాడకుండా ఎవరు ఏ టైంకి వచ్చారు, ఎవరు సమయస్ఫూర్తిని పాటిస్తున్నారు, ఎవరలా పనిచేస్తున్నారు అనేది పక్కన పెట్టి మన గురించి మనం ఆలోచించుకొని ఎదుటివాడి గురించి చూస్తూ ఆలోచన చేస్తూ అసూయపడుతూ న్యాయ నిర్ణయాలు తీసుకోకుండా ప్రభు మనకి అప్పగించినటువంటి పనిని మనం ఏ విధంగా అంకిత భావంతో నిర్వర్తిస్తున్నాము అనేది మనం భావించినప్పుడు తప్పనిసరిగా క్రీస్తు ప్రభు యొక్క హేరాళమైన దీవెనలు మన మీద ఎప్పుడూ ఉంటాయి. కావున ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు అప్పగించినటువంటి పనిని హృదయశుద్ధితో చేయాలి. కానీ ఎవరు ఏ విధంగా ఉంటున్నారని న్యాయ నిర్ణయాలు మాట్లాడడానికైతే దేవుడు మనల్ని పిలలేదు. ఆమేన్.